స్టార్ట్ చేస్తాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగర రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం श्रीराधाकृष्णपादान् सहगना ललिता शिक्षकान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरतिशे नमः. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्. हरे कृष्ण प्रभु जी धन्यवाद. సో చివరి శ్లోకం 2.63లో కృష్ణుడు చాలా ముఖ్యమైన ఒక సైకలాజికల్ చైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఏం నేర్చుకున్నారో చెప్పగలరా? హరే కృష్ణ ప్రభుజీ ఉన్నారా? హరే కృష్ణ. ఆసక్తి వలన కోరిక, కోరిక వలన కామము, కామం వలన క్రోధము వస్తాయి. ఈ క్రోధాన్ని జయించడానికి మనం కృష్ణుడి మీద, అంటే దీనికంటే రుచికరమైన ఎక్కువ రుచికర దాన్ని మనం ఆస్వాదించినట్లయితే మనం కామాన్ని, క్రోధాన్ని జయించవచ్చు. దానికి కృష్ణ భక్తి మనకి ఒక సాధనంగా ఉపయోగించుకోవచ్చు అండి. ఓకే, సో ఏం నేర్చుకున్నామంటే కోపం నుండి మోహం వస్తుంది. మోహం ఎక్కువ అయితే స్మృతి అనేది పోతుంది. అండ్ స్మృతి అనేది పోతే మన జ్ఞాపక శక్తి అనేది కోల్పోతాం. అండ్ జ్ఞాపక శక్తి కోల్పోతే తెలివితేటలే పోతాయి అన్నమాట. తెలివితేటలు అనేటివి పోతాయి. అండ్ లాస్ట్ కి తెలివితేటలు కోల్పోయినప్పుడు ఆ వ్యక్తి పూర్తిగా నశించిపోతాడు, అంటే నాశనం అయిపోతాడని తెలుసుకున్నాం అనమాట. సో కృష్ణ అర్జునుడికి అన్కంట్రోలబుల్ యాంగర్, అంటే మనసు ఆయన ఇంద్రియాలపై నియంత్రణ లేని ఆ వ్యక్తిని ఎలా మెల్లమెల్లగా పూర్తి ఐ మీన్ కంప్లీట్ విద్వాంసాని వైపు ఎలా తీసుకెళ్తాయో చెప్పారనమాట. కానీ ఈ శ్లోక, అంటే ఈ రోజు చర్చించబోయే శ్లోకాల్లో మనం నియంత్రణలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మనం ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటామో అప్పుడు ఏం జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సో షార్ట్ గా చెప్పాలి అంటే 2.63లో ఏం చేయకూడదు అని చెప్తారు, 2.64లో ఏం చేయాలో చెప్తారు అనమాట. సో కృష్ణ ఏం చెప్తున్నాడంటే రాగద్వేష విముక్తేస్తూ విషయానింద్రియేశ్చరన్ ఆత్మవైశ్య విధేయాత్మ ప్రసాదం అది గచ్చతి అని అంటున్నారు. సో ప్రభుజీ మీరు ఒకసారి ఇది చదవండి, చదివి వినిపియండి.
కనబడుతుందా ప్రభుజీ స్క్రీన్? ఆ కనబడుతుంది మాతాజీ. ఎస్ ప్రభు. రాగద్వే ఒక్క నిమిషం. రాగద్వేష వియుక్తస్తు విషయాంద్రియం విషయాంద్రియైశ్చరం ఆత్మవశైర్వి వైశ్యర్వి ధేయాత్మా ప్రసాద మదగచ్చతి. సో రాగద్వేష విముక్తైస్తు వియుక్తైస్తు విషయానింద్రియశ్చరాన్ ఆత్మవైశేర్యాత్మ ప్రసాదమది గచ్చతి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇది మనం చదివి వినిపించగలరా? రాగ అనురాగము, ద్వేష విరక్తి, విముక్త్యా వాటి నుండి విడిపడిన వానికి, తు కాని, విషయాన్ ఇంద్రియార్థాలు, ఇంద్రియాలచే చరణ్ పనిచేస్తూ, ఆత్మ వశ్యై అధీనములో ఉండి విధేయాత్మ నియమిత స్వేచ్ఛను పాటించేవాడు ప్రసాదం భగవత్కరుణను అధిగచ్చతి పొందుతాడు. మరిది కానీ సమస్త రాగద్వేషాల నుండి విడిపడిన వాడు స్వేచ్ఛా నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వాడు అయిన వ్యక్తి భగవాన్ని పూర్తి కరుణను పొందగలుగుతాడు. హరి హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ చదివి వినిపించినందుకు. సో ఏమంటున్నారంటే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఆత్మ సాక్షాత్కారం అంటే సెల్ఫ్ రియలైజేషన్ పొందిన ఒక వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎలా మెలుగుతాడో అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఎవరికి? అర్జునకి. సో మీరే చెప్పండి, మనం ఏమి చేయకుండా ఒకే చోటే నిశ్శబ్దంగా కూర్చోగలమా? కూర్చోలేము. మనందరం తిరగాలి, చదువుకోవాలి, పని చేయాలి, ఇంటరాక్ట్ అవ్వాలి, తినాలి, ట్రావెల్ చేయాలి అని అనుకుంటాం అనమాట. కాబట్టి అర్జునుడు ఇలా అడుగుతున్నాడు ఏంటంటే, అటువంటి అంటే సెల్ఫ్ రియలైజ్డ్ వ్యక్తి ఈ ప్రపంచంలో ఎలా జీవిస్తాడు, అంటే ఎలా సంచరిస్తాడు, సెన్సెస్ వల్ల ఇబ్బంది కలగకుండా ఎలా ఉండగలడు అని క్వశ్చన్ వేస్తాడు కృష్ణకి. సో కృష్ణుడు ఈ 64 శ్లోకాలు ఈ 64 శ్లోకాల నుండి నెక్స్ట్ అంటే 72 శ్లోకం వరకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఏం చెప్తున్నారంటే రాగద్వేష విముక్తైస్తు అని అంటున్నారు. అంటే రాగం అంటే నాకు ఇది కావాలి, నాకు అది లేకుండా నేను జీవించలేను అనే అటాచ్మెంట్ అనమాట రాగ అంటే. అండ్ ద్వేష అంటే నాకు ఇది ఇష్టం లేదు, నేను దీన్ని ఎప్పుడు కోరుకోను అనే ఒక డిస్లైక్ అనమాట. వీటి నుండి విముక్తి పొందిన వ్యక్తి రాగద్వేష విముక్తైస్తు అని అంటే. ఇప్పుడు మీరే చెప్పండి, లైక్ కొన్నిసార్లు మనం మొబైల్ స్క్రోల్ చేయడం లేదా ఒక రకమైన భోజనం తినడం పట్ల ఎక్కువగా అంటే మక్కువ చూపిస్తాం. ఎస్ ఆర్ నో? మనకి ఏదైనా ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఉందనుకోండి, నాకు అదే కావాలని అనుకుంటాం. ఎక్కువ ఇష్టపడతాం అనమాట. సో కొన్నిసార్లు మనం కొంతమంది వ్యక్తులని లేదా సిచ్యువేషన్స్ ని లైక్ తీవ్రంగా డిస్లైక్ చేసేస్తాం అనమాట. ఓ నాకు వాళ్ళు నచ్చరు, నాకు పడరు అని. ఎస్ ఆర్ నో? కానీ మన ఇష్టాలు మన ఇష్టాలు అనేటివి మనల్ని కంట్రోల్ చేసాయి అనుకోండి, అది మన శాంతిని అంటే మనం కోల్పోతాం అనమాట. మన ప్రశాంతిని కోల్పోతాం అనమాట. సో కృష్ణుడు అంటాడు మనం వాటికి బానిసలుగా అస్సలు ఉండకూడదు అని. ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడు? విషయాన్ ఇంద్రియశ్చరాన్ అని అంటున్నాడు. అంటే మన సెన్సెస్ తో సెన్స్ ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్నప్పుడు కూడా అని విషయాన్ ఇంద్రియశ్చరాన్ అంటే ఈవెన్ వైల్ వర్కింగ్ అమాంగ్ సెన్స్ ఆబ్జెక్ట్స్ విత్ ద సెన్సెస్ అని. అంటే ఒక ఇమాజిన్ చేసుకోండి, మీరు మాల్ కి వెళ్ళారు అండ్ అక్కడ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి ప్రతి ఒక్కటి, బట్టలు గాని, ఫుడ్ గాని, యంత్రాలు అంటే గ్యాజెట్స్ కానీ ప్రతి ఒక్కటి. సో మన కళ్ళు, చెవులు, నాలుక వాటి వైపు పరిగెత్తాలని కోరుకుంటున్నాయి అనమాట. నాకు అది కావాలి, ఇది కావాలి అని. సో అలా అనిపిస్తుంది కదా ఎప్పుడైనా. మనం ఎప్పుడైనా పెద్ద సూపర్ మార్కెట్ కానీ పీవీఆర్ మాల్కి వెళ్ళినాం అనుకోండి, ఇలానే అనిపిస్తుంది, రైట్? సో ఆబ్వియస్లీ అనిపిస్తుంది కదా. సో కృష్ణుడు ఇలా అంటాడు అనమాట, ఏంటంటే ఇంద్రియ వస్తువులను ఎదుర్కోవడం సహజం, అది క్వైట్ కామన్ అంట. కానీ మనం చూసిన ప్రతిదాని వెనుక ఒక
సునకం అంటే పంది కదా, ఓకే. ఒక కుక్కలాగా వెంటపడకూడదు అని అంటున్నారు అనమాట. అదే ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఏమంటున్నారు, ఆత్మ వైశ్యేర్ విధేయ ఆత్మ అని అంటున్నారు. అంటే మన సెన్సెస్ అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకొని మన గ్రంథాలు అంటే స్క్రిప్చర్స్ ఎలా జీవించమన్నాయో అలా జీవించాలి అని చెప్తున్నారు. ఆత్మ వైశ్యేర్ విధేయ ఆత్మ అని, విధేయ ఆత్మ అని అంటున్నారు. ఎలా అయితే మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు స్టీరింగ్ వీల్ ని సరిగ్గా పట్టుకోలేదు అనుకోండి, దేనికో దానికి వెళ్ళి గుద్దుకొని క్రాష్ అవుతుంది. ఎస్ ఆర్ నో? అట్లా అయిపోతుంది అనమాట. లైక్ ఉమ్, క్రాష్ అవ్వడం, వేరే దానికి గుద్దుకోవడం, డ్యామేజ్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అలానే మనం అవును మరి. కూడా మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోకపోతే ఎప్పుడో ఒకసారి పెద్ద దెబ్బ తింటాము అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకాలు. కానీ ఇలా అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలి? ఇలా యాక్సిడెంట్స్ కానీ లైక్ క్రాష్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి? రూల్స్ పాటించాలి అలసిందే కదా. రూల్స్ పాటించాలి అంటారు. సో అలానే అన్నమాట, మన ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎలా అయితే హాని ఉండదో, మన స్క్రిప్చర్స్ ఇంద్రియాల గురించి చెప్తాయి అనమాట. కంట్రోల్లో ఇంద్రియాలని అంటే సెన్సస్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని. సో అవి కంట్రోల్లో పెట్టుకుంటే స్క్రిప్చర్స్ చెప్పిన విధంగా మనకి ఏ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. నెక్స్ట్ ఏమంటున్నారు, ప్రసాదం అది గచ్చతే అని అంటున్నారు అనమాట. అంటే సో, ఎవరైతే వాళ్ళ ఇంద్రియాలు కంట్రోల్లో పెట్టుకుంటారో వాళ్ళు ప్రసాదం అది గచ్చతి అంటే వాళ్ళకి ప్రసాదం అనేది లభిస్తుంది అని. ఇక్కడ ప్రసాదం అంటే ఏదో ఫుడ్ లేదా దేవుడికి ఆఫర్, దేవుడికి నైవేద్యంగా పెట్టిన వేసిన పూలమాలలో వేరేవేవో కాదనమాట. ప్రసాదం అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే భగవంతుని యొక్క కృప అన్నమాట. దీని అర్థం భగవంతుని యొక్క కృప. సో మనం యూజువలీ ప్రసాదం అంటే అదే ఆలోచిస్తాం కదా, ఫుడ్ గురించే, రైట్ ప్రభుజీ? అంతే అవును కదా. అవును అవును. కానీ ఇక్కడ కృష్ణ కృప అన్నమాట. లైక్ ప్రసాదం అంటే ఆయన యొక్క దీవెనలు అండ్ ఆయన యొక్క ప్యూరిటీ అనే క్వాలిటీ అది అది మనకు కూడా లభిస్తుంది అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకాలు. సో మనం ఎప్పుడైతే మన ఇంద్రియాలని కృష్ణ చెప్పినట్టు కంట్రోల్లో పెట్టుకొని ఆయన మాటలను ఆచరిస్తామో అప్పుడు ఆయన మనకి హెల్ప్ చేస్తారు. ఇదే చెప్తున్నారు ఈ శ్లోకాలు. సో మెల్లమెల్లగా మనం స్ట్రాంగ్ గా, ప్రశాంతంగా అండ్ స్వచ్ఛగా ప్యూర్ గా మారుతాం అనమాట. సో మనందరికీ రాగద్వేషాలు ఉంటాయి. లైక్ నేను ఇక్కడ ఉన్న భగవద్గీత చెప్తున్నా, ఓకే నాకు రాగద్వేషాలు లేవు అని చెప్పలేము అనమాట. నేను హ్యూమన్ బీయింగ్, ఇక్కడ ప్రతి ఒక్కరూ హ్యూమన్ బీయింగ్ కాబట్టి ప్రతి ఒక్కరికి రాగద్వేషాలు అనేవి ఉంటాయి అనమాట. ఈ రోజు మనకు ఒకటి నచ్చచ్చు అండ్ రేపు మనకి ఈ రోజు నచ్చినది రేపు నచ్చకపోవచ్చు అనమాట. సో మన మైండ్ అనేది ఎప్పుడు స్టేబుల్ గా ఉండదు. దీనికి ఒక వర్డ్ వాడతారు, ఫ్లిక్కరింగ్ అని అంటారు అనమాట. అంటే ఎప్పుడు చూడు ఇది అది లేదా అది ఇది అని ఒక కోతిలాగా జంప్ చేస్తూ ఉంటుందంట, ఒక బ్రాంచ్ నుండి ఇంకొక బ్రాంచ్ కి. మనము దాన్ని అలానే వదిలేసాం అనుకోండి, మన మైండ్ ఒక మంకీ మైండ్ అయిపోతుందని శ్రీల ప్రభుపాద చెప్తారు అనమాట. అప్పుడు మన లైఫ్ లో రెస్టే ఉండదు. ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది మన మైండ్. ఓకే ఇది చేసాం అనుకోండి, ఏదైనా ఒక పని చేసాం అనుకోండి, ఓకే ఇది ఇలా చేసి ఉండకూడదు, అలా చేసింటే బాగుండేది అని. తర్వాత ఇంకొకటి ఏదైనా చూస్ చేసుకొని కొన్నాం అనుకోండి, ఓకే ఇది కొని ఉండకూడదు, అది కొని ఉండాల్సిందే అని. సో డెసిషన్ మేకింగ్ స్కిల్ అనేది పోతుంది మనకి, ఆ తెలివితేటలు అనేవి పోతాయి అన్నమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మనం ఈ రాగద్వేషాలను డామినేట్ చేయకుండా ఆపి మన మనం మన సూత్రాలు అంటే ప్రిన్సిపల్స్ కి అనుగుణంగా మెలగాలన్నమాట. అంటే లైక్ చెప్తారు కదా, సపోజ్ లైక్ నా ఎగ్జాంపులే తీసుకుందాం అనుకోండి, నన్నే తీసుకుందాం అనుకోండి. ఈ రోజు నేను లేజీగా ఫీల్ అయ్యాను మంగళారతికి లేయడానికి. సో నాకు ఇది తెలుసు, మంగళారతి మంగళారతి కన్నా నేను అటెండ్ అవుతే నేను ప్యూరిఫై అవుతాను అని. సో అప్పుడు నేను నా సూత్రాలకి అనుగుణంగా మెలగాలి అంటే నేను నా మూడ్ ని పట్టించుకోకుండా ఫాలో అవుతే నేను స్పిరిచువల్ గా గ్రో అవుతాను. అదే నేను నా మూడ్ ని బట్టి ఓకే నాకు లేజీగా ఉంది నేను పడుకుంటానంటే నేను గ్రో అవ్వలేను అనమాట. సో అదే అన్నమాట, ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా. సో మన సీనియర్స్ అంటే ఆచార్యస్ కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారు అన్నమాట, ఒక రూపకం తీసుకుంటారు. ఏంటంటే మనం ఒక పర్వతం ఎక్కుతున్నామని అనుకుందాం. సో లైక్ ఎక్కేటప్పుడు దిగువన ఒక చిన్న 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 పండ్లు అంటే లైక్ చాలా అట్రాక్టివ్ గా కనబడుతున్నాయి, పండ్లు పువ్వులు చాలా ఉన్నాయి అనమాట.
సో మనం వాటిని కోసుకుంటూ అంటే పరధ్యానంలో పడిపోతే మనం పైకి ఎక్కగలమా? ఎక్కలేము. అస్సలు ఎక్కలేము, ఎందుకంటే ఆ పరధ్యానంలోనే ఉండిపోతాం అనమాట. ఏదో ఆలోచిస్తూనే ఉంటాం, లైక్ అది అట్రాక్టివ్ ఉంది కాబట్టి అక్కడే అటాచ్, లైక్ అక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది అనమాట. ఎప్పటికీ మనం పైకి చేరుకోలేం. కానీ మనం మన గైడ్ అంటే గురువుని లైక్ ఇలా స్క్రిప్చర్స్ ఏం చెప్తున్నాయో అనుసరిస్తే, ఫాలో అవుతే, ఎక్కడం కొనసాగితే పైకి రీచ్ అయ్యాక మనం ఎన్నో అద్భుతమైన అంటే నేచర్ ని చూడగలం. లైక్ ఎప్పుడైనా కొండపైన ఎక్కి లైక్ ప్రపంచాన్ని చూస్తే చాలా బాగుంటుంది కదా. ఎంత బాగుంటుందో, అవును. అట్రాక్టివ్ కనబడుతుంది, చాలా బాగుంటుంది, నేచర్ అవును. అంతా చూడొచ్చు. సో ఇలానే స్క్రిప్చర్స్ కొన్నిసార్లు మనకి చెప్తాయి అనమాట, దీన్ని చేయొద్దు, అలా చేయవద్దు అని. స్టార్టింగ్ లో అది ఒక ఎట్లా అంటే ఒక రిస్ట్రిక్షన్ అంటే రూల్ లాగా అనిపిస్తుంది అనమాట అది మనకి. కానీ అది నిజంగా ఏంటంటే అదొక డైరెక్షన్ అన్నమాట. మనల్ని చాలా ఉన్నతమైన దాని వైపు నడిపిస్తుంది అనమాట. ఇట్లాంటి రూల్స్ అనేటివి అంటే రిస్ట్రిక్షన్స్ అనేటివి మనకు రిస్ట్రిక్షన్స్ లాగానే అనిపిస్తుంది, అది గైడెన్స్ యాక్చువల్. అది మనల్ని గైడ్ చేస్తున్నాయి, ఎట్లా వెళ్ళాలి, ఎలా చేయాలి అని. ఎక్కడికి అంటే లైక్ మన ఐ మీన్ ఉన్నతమైన దాని వైపు అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే కృష్ణుని దయ పొందడానికి అని అర్థం. సో మీరు లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఏంటంటే రాకెట్. రాకెట్ ని లైక్ తీసుకుందాం. ఏంటంటే రాకెట్ అనేది పైకి వెళ్ళాలి అంటే లైక్ నిల్చోబెడతారు, రాకెట్ ని పడుకోబెడతారు కదా. సో నిల్చోబెట్టాలి అంటే లైక్ లాంచింగ్ ప్యాడ్ అనేది గట్టిగా ఉండాలి, చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. లాంచింగ్ ప్యాడ్ అనేది రాకెట్ లాంచ్ చేయాలంటే, పైకి వెళ్ళాలంటే అది జాగ్రత్తగా పట్టుకొని ఉండాలి ఆ లాంచింగ్ ప్యాడ్, రాకెట్ ని. సో ఈ భౌతిక నియంత్రణ అనేది మనం చేసే పాపపు చర్యలను నివారించడం లాంటి మన స్క్రిప్చర్స్ యొక్క నియమాలను అనుసరించడంలా అన్నమాట. సో దీన్ని మనం ఆ లాంచింగ్ ప్యాడ్ లా అనుకోవాలి. సో ఈ స్క్రిప్చర్స్ రూల్స్ అవన్నీ లాంచింగ్ ప్యాడ్ లాగా అనుకుంటే మన కోరికలను నాశనం లైక్ పూర్తిగా నాశనం చేయకుండా లైక్ వాటిని కృష్ణ వైపుకి అంటే పైకి మళ్ళిస్తుంది అనమాట. ఎలా అయితే రాకెట్ ని మళ్ళిస్తుందో లాంచింగ్ ప్యాడ్, సో అలానే మన కోరికలు కూడా ప్యూర్ గా అవుతాయి అనమాట. మన కోరికలు ఉంటాయి, లైక్ ఇవి ఫాలో అయితే కోరికలన్నీ పక్కన పెట్టేయాలి అని అట్లా ఏమి ఉండదు అనమాట. కోరికలు అనేటివి కృష్ణ వైపు మళ్ళుతాయి కాబట్టి అవి ప్యూర్ అయిపోతాయి. సో కృష్ణుడు 2.41 శ్లోకాల్లో చెప్పారనమాట ఏంటంటే ఏకేహ కురునందన అని. ఇది గుర్తుందా ప్రభుజీ? ఏకేహ కురునందన అంటే ఒకే ఒకే గోల్ ఉండాలి, బహుశాకాలుగా ఉండకూడదని. తెలియదు నాకు. లైక్ ఏకేహ కురునందన బహుశా లైక్ బాణం వేసేటప్పుడు ఒకే గురి ఉండాలని నేర్చుకున్నాం పోయిన శ్లోకాస్ లో. సో ఒకే గురి ఉమ్. ఉండాలి అని తెలుసుకున్నాం అనమాట. సో మనం మన శక్తి అంటే శక్తి అంతా ఆయనపై కేంద్రీకరించినప్పుడు ఆయన మనల్ని ప్రసాదంతో అంటే ఆయన దయతో ఆశీర్వదిస్తాడు అనమాట. సో షార్ట్ గా చెప్పాలంటే, చిన్నగా చెప్పాలంటే, ఈ ప్రపంచంలో అన్ని వదులుకోకుండా లైక్ లైక్ వదులుకొని అన్ని ఐ మీన్ ఎట్లా అంటే అన్ని వదులుకోండి అని చెప్పట్లేదు అనమాట కృష్ణ ఇక్కడ. కానీ అవి జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి అని, అంటే డెసిషన్ అనేది లైక్ ఇది మంచిదా మంచిది కాదా అని జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకాలు. మనం మన సూత్రాలని అంటే ప్రిన్సిపల్స్ ని గైడ్ చెయ్యాలి, ఐ మీన్ గైడ్ చేయాలి అంటే లైక్ ఎట్లా అంటే మన లైఫ్ లో ప్రతి ఒక్క డెసిషన్ లైక్ మన ప్రిన్సిపల్స్ ఇవి ఓకే చెప్తున్నాయా, ఇది ఇలా చెయ్యొచ్చా చేయకూడదా, ఇది మంచిదేనా చెడ్డదేనా అని చెప్తాయి అనమాట మన ప్రిన్సిపల్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి. సో అవి రూల్ చేయాలి మనల్ని. కానీ మన ఎమోషన్స్ కాదనమాట, మన ఎమోషన్స్ రూల్ చేస్తే మనకే ప్రాబ్లం అన్నమాట. సో మన ఇంద్రియాలను ఉపయోగించాలి, కానీ అవి మన కంట్రోల్లో ఉండాలన్నమాట. అవి మన కంట్రోల్లో లేకపోతే మనము లైక్ ఎట్లా ఈ శ్లోకాలో నాశనం పోయిన శ్లోకాలు ఎట్లా లైక్ నాశనం అయిపోతారు అని అంటున్నారు అనమాట. లైక్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. సో లైక్ మనం వాటి కంట్రోల్లో ఉండకూడదు, అవే మన కంట్రోల్లో ఉండాలి. మీరే చెప్పండి, లైక్ మన ఇష్ట ఇష్టాల ప్రకారం కాకుండా మన స్క్రిప్చర్స్ చెప్పిన విధంగా జీవిస్తే ఎంత లాభం ఉంటుంది? ఎస్ ఆర్ నో? లైక్ ఇప్పుడు ఏదన్నా అవును. యంత్రిక అవును మాట. అవును మాట. వాషింగ్ మిషన్ కొన్నాం అనుకోండి, లైక్ మనకి ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తే అది పని చేస్తుందా? బాగా పాడైపోతుంది. అది త్వరగా త్వరగా పాడైపోతుంది. ఆ సో అలానే మన స్క్రిప్చర్స్ కూడా మనకి చెప్తాయి ఎలా చేయాలి, హ్యూమన్ బీయింగ్స్ ఇలా చేయాలి అని. సో ఇలా జీవించాలని చెప్తాయి అనమాట. అప్పుడే
ఖచ్చితంగా మనం కృష్ణ యొక్క మర్సీ అంటే కృపని పొందుతాం అనమాట. అదే ప్రసాదం అది గచ్చతి అని అన్నారు. సో సపోజ్ ఇలా ఒక లాస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఆ, మన సెన్సెస్ 5 ఇంద్రియాలు ఉంటాయి కదా, ఇంద్రియాలు ఉంటాయి కదా, అవి గుర్రాలు అనుకోండి. ఆ గుర్రాలు అనుకోండి, ఆ గుర్రాలకి కట్టేసిన తాడులని మనం పట్టుకోవాలా, లేదా మన ఎమోషన్స్ ని ఐ మీన్ ఎమోషన్స్ పట్టుకోవాలా, లేదా కృష్ణ చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్టుకోవాలా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్టుకుని ఆ మనం మనకి వాటిని నియంత్రించాలి. ఆ ఇప్పుడు చూడండి, మనకి తెలియదు ఎలా ఎలా దాన్ని అంటే గుర్రాలని 5 గుర్రాలు ఉన్నాయన్నమాట. సో ఆ 5 గుర్రాలని ఒకే వైపుకి ఎలా లైక్ రైడ్ చేయాలో తెలియదు అనమాట, పట్టుకొని రైడ్ చేయాలో తెలియదు. సో మనం కాదనమాట పట్టుకోవాల్సింది. నెక్స్ట్ మన ఎమోషన్స్ అంటే ఒకసారి ఒక్క విధంగా ఉంటాం అనమాట, మన ఎమోషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సపోజ్ కోపంతో గట్టిగా తన్నాం అనుకోండి, ఆ గుర్రాలు ఫాస్ట్ గా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతాయి. ఒకటేమో రైట్ సైడ్ కి వెళ్తుంది, ఇంకొకటేమో లెఫ్ట్ సైడ్ కి, ఇంకొకటేమో స్ట్రేట్ కి వెళ్ళిపోతుంది. సో లాస్ట్ కి ఏమవుతుంది, మనం కింద పడిపోయి మనకే దెబ్బలు తగ్గుతాయి. సో లాస్ట్ కి ఏమంటున్నారు, కృష్ణ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాం అనుకోండి, ఆ గుర్రాలని మనం కంట్రోల్ చేయగలం. ఎందుకంటే ఎలా రైడ్ చేయాలి, ఇలా చేస్తే ఒకే వైపు వెళ్తాయి, ఎలా ఎలా అంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, ఇది రీచ్ అవ్వాలంటే అంటే మన గోల్ ని రీచ్ అవ్వాలి అంటే అని. సో అప్పుడు మనం రైడ్ అంతా అంటే లైఫ్ అంతా అనేది సాఫీగా సాగుతుంది అనమాట. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ మన స్క్రిప్చర్స్ ఏవైతే చెప్తాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక మనం ఫాలో అయితే మనం మన లైఫ్ ని సాఫీగా కొనసాగించవచ్చు అనమాట. లేదంటే ఇప్పుడు చూడండి, ఈ లోకంలో చాలా అంటే చాలా మర్డర్స్, లైక్ ప్రతి ఒక్క చిన్నదానికి నేను మననే చూసిన అనమాట. ఏంటంటే అబ్రాడ్ లో, ఫారెన్ లో ఏం జరిగిందంటే ఇద్దరు ఒక వాషింగ్ మిషన్ పైన లైక్ గొడవ పడి లైక్ ఆ అబ్రాడ్ కి చెందిన అంటే ఇప్పుడు ఆ ఆ క్యూబా అనే ఒక దేశం ఉంటది అనమాట. సో ఆ దేశానికి చెందిన వ్యక్తి మన ఇండియన్ ని తల నరికేశాడు అనమాట. దేనికి? జస్ట్ ఒక వాషింగ్ మిషన్ పైన ఒక డిస్కషన్ రావడం వల్ల. ఇది నిజంగా జరిగింది, మొన్ననే జరిగింది అనమాట. సో ఇట్లాంటి ఏది మంచిది ఏది చెడ్డది, ఎంతవరకు లిమిట్, ఎంతవరకు ఐ మీన్ లిమిట్ దాటుతున్నాం అనేటివి లైక్ ఎవరు చెప్పారనమాట. మన స్కూల్లో కూడా చెప్పారు. మన స్కూల్లో ఏమేమి చెప్తారంటే అవసరం లేనట్టు చెప్తారు. అది మన జీవితానికి లైక్ ఆ, ఎట్లా ఎట్లా నడుచుకోవాలో అవేమి ఉండవు అనమాట. సో ఇవే చెప్తారు అనమాట. సో ఇట్లాంటి స్క్రిప్చర్సే మనకి లైక్ జీవితాన్ని ఎలా కొనసాగించాలి అని చెప్తాయి. సో ఇంకా గవర్నమెంట్ కూడా కొన్ని ఐ మీన్ వేరే గవర్నమెంట్స్, అంటే బెంగళూరు అంటే కర్ణాటక గవర్నమెంట్ అని కాదు, వేరే గవర్నమెంట్స్ కూడా భగవద్గీతని ఏంటంటే స్కూల్లో పిల్లలకి నేర్పించాలని లైక్ ఒక సబ్జెక్ట్ లాగా తీసుకున్నారు. సో ఇలా చేయాలన్నమాట. సో అప్పుడే మన స్క్రిప్చర్స్ మనం ఎలా మెదగాలో ఎలా చెప్తున్నాయని నేర్చుకుంటారు. సో మీకు ఎప్పుడైనా స్ట్రాంగ్ గా ఏదైనా నచ్చినా ఉమ్, లేదా నచ్చకపోయినా టైం తీసుకోవాలన్నమాట. తీసుకొని క్వశ్చన్ చేసుకోవాలి. ఏంటంటే ఈ డెసిషన్ నేను తీసుకుంటే గ్రో అవుతానా, లేదా ఇది నా గోల్ కి అంటే నా గోల్ నుండి డిస్ట్రాక్ట్ చేసి నేను ఫెయిల్ అయ్యేలా చేస్తుందా అని లైక్ మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నమాట. అప్పుడే మనకు తెలుస్తుంది ఏది కరెక్ట్ ఏది కాదు. సపోజ్ ఈ డెసిషన్ తీసుకుంటే నాకు అప్పుడు సపోజ్ నాకు ఆ డెసిషన్ తీసుకోవాలంటే లైక్ నాకు తెలీదు ఏ డెసిషన్ మంచిదని. అప్పుడు అందుకనే స్క్రిప్చర్స్ చూడాలన్నమాట. స్క్రిప్చర్స్ ఏం చెప్తున్నాయి, ఈ డెసిషన్ చేయొచ్చా, ఐ మీన్ ఈ డెసిషన్ ఫాలో అవ్వచ్చా, ఇంప్లిమెంట్ చేయొచ్చా అని. అది ఇంప్లిమెంట్ చేయమనంటే దెన్ యూ క్యాన్ ప్రొసీడ్. ఎందుకంటే సపోర్ట్ చేయడానికి చాలా మంది ఉంటారు. అందుకని అనమాట. మీకు అర్థమైందా ప్రభుజీ? సో ఇదే అనమాట ఈ శ్లోకం. అర్థమైంది. సో ఏం నేర్చుకున్నాం ప్రభుజీ? స్కూల్స్ చిన్నప్పటి నుంచి కూడా స్కూళ్ళలో కూడా మనం ఈ సత్సంగం కానీ తర్వాత భగవద్గీత లాంటివి మనం వాళ్ళకి బోధిస్తే ఉమ్, వాళ్ళకి మంచి మంచి అలవాట్లు ఈ మీరు చెప్పినట్లుగా మంచి రూల్స్ అవి ఎలా పాటించాలి, ఆ, ఇవన్నీ మనం ఎలా మన ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి. మీరు చెప్పిన ఉమ్, సంఘటన బట్టి ఊరికే ఆ, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల అతను వెంటనే చంపేసేస్తాడు. కొంచెం ఆలోచించి అదే రూల్స్ కదా. పాటించినట్లయితే అతను అది జరిగి ఉండేది కాదు. ఆ ఇదే ఎన్ని ఎన్ని రియల్ సంఘటనలు అంటే ప్రతి ఒక్క చిన్న దానికి లైక్ చంపేయడం వరకు వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా మంది ఏం చేసి చెప్తారంటే భగవద్గీత అనేది ఆ యూనో లైక్ చనిపోయాక వింటారు, మీరు ఎందుకు ఇప్పుడు వింటున్నారు అని అంటారు అనమాట. ఇప్పుడు చూడండి, ఇవి మాన్యువల్ అన్నమాట, మనుషులు ఎట్లా జీవించాలి అని. ఒక మనిషి వెళ్ళిపోయాక ఆయన చెవు దగ్గర పెడితే ఆయనకి వినబడుతుందా? వినబడదు కదా.
వినపడదు. ఆబ్వియస్లీ. సేమ్ అట్లనే గరుడ పురాణం ఎప్పుడు చదవాలంటే మనం బ్రతికున్నప్పుడే చదవాలన్నమాట. అప్పుడే ఓకే, ఈ దేహాన్ని వదిలాక మనం ఏమేమి ఫేస్ చేయాల్సి వస్తుంది, ఏమేమి పాపాలు చేసాం, సో ఈ పాపాలు చేసినందుకు ఈ శిక్షలు, ఈ తర్వాత ఇలా మలుచుకున్నందుకు ఇలాంటి శిక్షలని మనకు తెలుస్తుంది. సో అప్పుడు ఇప్పుడు భగవద్గీత సాఫ్ట్ గా చెప్తుంది అనమాట, గరుడ పురాణం కొంచెం హార్ష్ గా చెప్తుంది, రియాలిటీ డైరెక్ట్ రియాలిటీగా చెప్పేస్తుంది అనమాట. సో మనము అవి ఎప్పుడు అవును. ఫాలో అవ్వాలంటే మనం బ్రతికున్నప్పుడే ఫాలో అవ్వాలన్నమాట. చనిపోయిన తర్వాత వింటాను, చనిపోయిన తర్వాత జస్ట్ అంత్యక్రియలు తప్పుడు పెడతా లైక్ అందరు వింటారు అని అనుకుంటారు. కానీ ఒక వ్యక్తి చనిపోయాక యాక్చువల్లీ అక్కడ వాళ్ళు కాన్సన్ట్రేట్ కూడా చేయరు అనమాట, ఎందుకంటే బాధలో ఉంటారు కొంతమంది. ఇంకొకరు లైక్ లైక్ ఆ చనిపోయిన వ్యక్తి ఏమైనా అప్పులు చేస్తుంటే లైక్ ఆ అప్పులు ఫ్యామిలీ నుండి తీర్చుకోవాలని చెప్పేసి వాళ్ళు వచ్చింటారు, లేదా బంధువులు, ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ లో ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని దానిపైన వచ్చింటారు. సో చాలా రీజన్స్ ఉంటాయి. అక్కడ భగవద్గీత జస్ట్ నార్మల్ గా పెడతారు తప్ప వాళ్ళు విన్నర్ అనమాట. అక్కడ వెళ్ళిపోయిన అతనికి ఉపయోగం లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి ఉపయోగం ఉండదు అనమాట. సో మనము లైఫ్ లో అంటే ఇట్లా లైక్ ఇప్పుడు ఎట్లయితే మీరు ఉన్నారు, నేనున్నాను, మధుహ మాతాజీ, మిగతా ప్రభుజీస్ అని మాతాజీ వస్తున్నారు కదా. సో మనం లైక్ దీన్ని నేర్చుకుంటున్నాం. సో ఇలా చేస్తే ఉపయోగం ఉంటది, కానీ వెళ్ళిపోయాక మనం ఏమైనా చేయగలమా? ఆ దేహము అనేది వదిలిపెట్టేసాము, సో దాని నుండి ఉపయోగమే లేదు. సో మనం ఏం చేయలేము అనమాట, ఇక చేయి జారిపోయినట్టే. సో ఆ లైఫ్ అనేది, సో ఇంకా మారం కాబట్టి, సో మనం ఇట్లాంటి భగవద్గీత స్క్రిప్చర్స్ ని ఫాలో అయ్యి మనం డెసిషన్ మేకింగ్ ని చాలా చురుగ్గా తీసుకోవాలన్నమాట. సో ప్రభుజీ, ఇదే ప్రభుజీ ఈ శ్లోకంలో ఏమైనా డౌట్ ఉందా ప్రభుజీ? ఏం లేదు. అయితే ఈ ఇంద్రియ నిగ్రహం అనేది కొంచెం ప్రాక్టీస్ లో కొంత, ప్లస్ కొంత సత్సంగం వల్ల కొంత చాలా వరకు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎస్ ప్రభుజీ. సో మీరు కూడా లైక్ మీకు ఈ భగవద్గీత క్లాసెస్ నచ్చాయి అనుకోండి, మీరు వేరే వాళ్ళకి చెప్పొచ్చు జాయిన్ అవ్వమని. ఇది ఓన్లీ లైక్ నాలాంటి యంగ్ చెప్తున్నాను. వాళ్ళకి, లేదా ఓల్డ్ వాళ్ళకి కాదనమాట, ప్రతి ఒక్కరికి. ఆ చిన్న పిల్లలైనా చాలా ముసలి వాళ్ళైనా, ఎందుకంటే ముసలి అంటే లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే వాళ్ళ అంటే ఇక దేవుడి దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నట్టు అనమాట. సో ఆ కొంచెం సమయం ఉంటుంది వాళ్ళకి. సో అలాంటివి ఇలాంటివి వినాలన్నమాట. సో వింటే లైక్ వాళ్ళు కొంచెం భక్తి లైక్ ఆ చూయిస్తే కృష్ణ చాలా కృపని చూపిస్తారు అనమాట. సో అదనమాట ప్రభుజీ. సో మీకేం డౌట్స్ లేవన్నారు కదా? ఏం లేవు మాతాజీ. థ్యాంక్ యూ. ఓకే ప్రభుజీ. సరే మరి, వాచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. ఓకే ప్రభుజీ, మనం సెషన్ ఎండ్ చేసేద్దాం.